పసిడి కొనాలా లేక ఇంకాస్త వేచి చూడాలా అన్న సందిగ్ధంలో పడిపోయారు చాలామంది. ఎందుకంటే బంగారం ధరలు ఒక్కసారిగా కాదు, రోజుకు కనీసం 1000 రూపాయల చొప్పున పడిపోతున్నాయి. కొన్ని రోజుల క్రితం యుద్ధ ఉద్రిక్తతలతో పడిపోయిన ధరలు ఇప్పుడు మళ్లీ రాకెట్లా ఎగబాగుతున్నాయి. ట్రంప్ నిర్ణయాలు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, గ్లోబల్ మార్కెట్ మార్పులు ఇవన్నీ కలిసి గోల్డ్ మార్కెట్ను పూర్తిగా మార్చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడే బంగారం కొనాలా లేక ఇంకాస్త ఆగాలా అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం బంగారం మార్కెట్లో పరిస్థితి చూస్తే కొనుగోలుదారులు మాత్రమే కాదు, పెట్టుబడిదారులు కూడా గందరగోళంలో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం వరకు తగ్గుతూ వచ్చిన ధరలు ఒక్కసారిగా మళ్లీ పెరుగుతుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ మార్పులకు అసలు కారణాలేంటి? ఇకపై ట్రెండ్ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిస్థితులే. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. యుద్ధం లేదా యుద్ధ భయం ఉన్నప్పుడు పెట్టుబడిదారులు రిస్క్ ఉన్న ఆస్తుల నుంచి బయటకు వచ్చి సేఫ్ హెవెన్గా భావించే బంగారం వైపు మళ్లుతారు. అందుకే ప్రతిసారి టెన్షన్ పెరిగినప్పుడు గోల్డ్ ధరలు కూడా పెరుగుతాయి. మొదట యుద్ధం తగ్గుతుందనే వార్తలతో ధరలు కాస్త పడిపోయాయి. కానీ ఇప్పుడు మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. ఇక్కడ మరో కీలకమైన అంశం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు. యుద్ధం ఆపేస్తామని ఒకవైపు సంకేతాలు ఇవ్వడం, మరోవైపు మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు రావడం ఇలా మార్కెట్లో అనిశ్చితిని పెంచుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు డాలర్ నుంచి బయటకు వచ్చి మళ్లీ గోల్డ్ను సేఫ్ ఆప్షన్గా ఎంచుకుంటున్నారు. ఇదే ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు బగ్గుమంటున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1970 రూపాయలు పెరిగి 151,480 రూపాయలకు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 1800 ఎగబాకి 138,850 రూపాయలు పలుకుతోంది. ఇక విజయవాడ, విశాఖ, ముంబై, బెంగళూరు, కలకత్తా నగరాల్లో ధరలు ఒకేలా ఉన్నాయి. వెండి విషయానికి వస్తే అది పూర్తిగా స్థిరంగా లేదనే చెప్పాలి. ఒకరోజు భారీగా పెరిగిపోతే మరొక రోజు పెద్దగా తగ్గడం లేదు. ఈ రకమైన అనిశ్చితి వల్ల వెండి కొనుగోలుదారులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. యుద్ధ పరిస్థితులు ఇంకా కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ పరిస్థితులు సడన్గా శాంతిస్తే ధరలు కాస్త తగ్గే ఛాన్స్ కూడా ఉంది. అయితే బంగారం కొద్దిగా కొనడం మంచిదని, పెట్టుబడి కోసమైతే కొంతకాలం మార్కెట్ను గమనించడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. ఇక ముడి చమురు ధరలు కూడా బగ్గుమంటున్నాయి. విమాన ఇంధనం ఎన్నడూ లేనంతగా ఈసారి రెట్టింపు పెరిగింది. కిలో లీటర్కు సుమారు 2,12,450 రూపాయలకు చేరుకుంది. ఇంతకుముందు 96,638 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు రెట్టింపైంది. దీంతో ఇక విమాన టికెట్ల ధరలు కూడా పెరగనున్నాయి. అటు పెట్రోల్ ధరలు, గ్యాస్ రేట్లు పెరగడంతో సామాన్యుల జేబులకు చిల్లులు తప్పేలా లేదు. ఒకవైపు యుద్ధ భయం, మరోవైపు ద్రవ్యోల్బణం దెబ్బకు ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.